बीआरएस की कारगुजार सदर के तारक रामाराव ने रेवंत रेड्डी के तबसरों पर अपनी शदीद रद्द-ए-अमल का इजहार किया है, जिसमें उन्होंने कहा है कि मैं वालिद के नाम के साथ सियासत में कदम नहीं रखा। केटीआर ने रेवंत रेड्डी के तबसरों का जवाब देते हुए कहा कि मैं रेवंत रेड्डी की तरह गलत रास्ते पर नहीं आया, बल्कि वो तेलंगाना तहरीक से आए हुए बच्चे हैं। केटीआर ने हल्के कामारेड्डी में मुनक़िदा बीआरएस इजलास में शिरकत की और खिताब किया। उन्होंने कहा कि राहुल गांधी की मां और बाप के नाम लेकर रेवंत रेड्डी जिंदगी गुजार रहे हैं। वो सब क्यों आपके साथ रहने वाले श्रीधर बाबू, दामोदर राज नरसिम्हा ने अपने वालिदैन का नाम लेकर आए हैं, जबकि कोमट रेड्डी, वेंकट रेड्डी, राजगोपाल इनके बड़े भाई के नाम पर भट्टी विक्रमार्का उनके बड़े भाई मालू अनंत रामलू का नाम लेकर आए हैं। केटीआर ने कहा कि आपके लिए ऐसे अल्फाज का इस्तेमाल करना दुरुस्त नहीं है। केटीआर ने कहा कि तुम्हारी तरह मैं भी गलत रास्ते पर नहीं आया। मेरे वालिद का नाम केसीआर है। मैं बराबर तहरीक से आया हुआ बच्चा हूँ। आपकी तरह मैंने किसी के जूते और थैले नहीं उठाए। मैं एक बार नहीं बल्कि 5 बार एमएलए के तौर पर जीता हूँ। आपकी तरह गलत रास्ते पर नहीं आया। केटीआर ने रेवंत रेड्डी को मशवरा दिया कि वो बेलगाम बातें ना करें, बल्कि वो एक वजीर आला की तरह बात करें। केटीआर ने कहा कि गुज़िश्ता इंतखाबात में कामारेड्डी का नतीजा एक तल्ख तजुर्बा छोड़ गया है। गंपा गोवर्धन जो 5 बार कामारेड्डी से एमएलए के तौर पर मुंतखब हुए हैं और आपके साथ खड़े हैं। केटीआर ने कहा कि वो गंपा गोवर्धन की क़यादत में पार्लिमानी इंतखाबात को आगे बढ़ाएंगे। उन्होंने इस यकीन का इजहार किया कि तेलंगाना की साबिक़ा शान फिर से वापस लौट आएगी। केटीआर ने पार्टी केडर पर जोर दिया है कि वो अनकरीब मुनक्कद होने वाले पार्लिमानी इंतखाबात में बीआरएस उम्मीदवारों की कामयाबी को यकीनी बनाने के लिए कमर बस्ता हो जाएं और मिलजुल कर काम करें। నాయకులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అదే విధంగా గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మనందరి మీద ఉన్నది. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏమంటే 5 సార్లు కామారెడ్డి నుంచి శాసనసభ్యుడిగా గెలిచి మీ అందరితో మీ తల్లో నాలుకలాగా మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఒక సామాన్య గ్రామీణ స్థాయి సర్పంచ్ సింగిల్ విండో పదవి నుంచి శాసనసభ్యుడిగా కేబినెట్ ర్యాంకులో ప్రభుత్వ విప్గా ఎదిగిన గంపా గోవర్ధన్ గారు మీకు అండగా ఉన్నారు. రేపటి రోజున కూడా నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందే మిత్రులందరూ సీనియర్ నాయకులందరితో కూర్చొని కలిసి మాట్లాడినా. నేను వారందరికీ కూడా చెప్పిన అన్నగారి నాయకత్వంలోనే మొన్న ఎన్నికల్లో కూడా ఆనాడు కూడా ఎన్నికలకు పోయినా, రేపు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గంపా గోవర్ధన్ గారి నాయకత్వంలో అందరినీ కూడా సీనియర్ నాయకులందరినీ సమన్వయ కమిటీలో సభ్యులుగా వేసుకొని ముందుకు పోతాం. అందరినీ కూడా సామాజిక సమతుకాన్ని పాటిస్తూ గంపా గోవర్ధన్ గారు గౌరవనీయులు పెద్దలు వారి నాయకత్వంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముందుకు పోతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవ మాట, సరే మోసం జరిగింది, ఏ ఊరికి పోయినా అయ్యో మేము ఇట్లా అనుకోలే, మేము ఒక్కల మూట అయిపోతే ఏమవుతుంది అనుకున్నాం, ఇక్కడ ఒక దగ్గర ఇట్లయితే ఏమవుతుంది అనుకున్నాం, మా ఊరు ఒక్కటి కింద మీద అయితే ఏమవుతుంది అనుకున్నాం, ఇట్లా మాట్లాడుతూ చాలా మంది గత 90-92 రోజులుగా చాలా మంది ఎక్కడ పోయినా కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఎవరినే కలిసినా కూడా అదే మాట చెప్తా ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పింది. ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బులో వెనుకపోతేనే సూర్యుని వెలుగు కూడా తెలుస్తుంది, వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఇవాళ మనకు కొద్ది కాలం మనం మబ్బుల సాటుకు పోయినాం, తప్పకుండా మళ్ళీ తొందరలోనే పూర్వ వైభవం వస్తుంది, తప్పకుండా మనందరికీ మంచి రోజులు కూడా వస్తాయనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, ప్రజలలోనే ఉన్నది. ఇవాళ నేను చూస్తా ఉన్నా, ఎక్కడ పోయినా మొన్న కరీంనగర్ లో ఒక దగ్గర పంటలు ఎండిపోయినాయంటే మా గంగుల కమలాకర్ అన్న నువ్వు రా అని చెప్పి కొంటవేండి తీసుకుపోయింది. అక్కడ 5-6 రైతులు వచ్చిండ్రు. శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఆయన, తిరుపతి అని ఒక ఆయన, శంకర్ అని ఒక ఆయన, అంజయ్య గారు ఇంకో ఆయన, అందరూ పక్క పొలాలలో మేము బోంగానే వచ్చింది. మొత్తం ఎండిపోయినాయి, ఎక్కడికక్కడ నెర్రెలు వారి గందరగోళంగా ఉన్నది. వాళ్ళు చెప్తాను, మేము అడగని కూడా అడగలేకపోయి అన్న, మొదటిసారి తెలంగాణ వచ్చినాక మొదటిసారి అర్ధరాత్రి బాయి కాడిపోయే రోజులు మళ్ళీ వచ్చినాయన్నా, అర్ధరాత్రి మళ్ళా కరెంటు కోసం బాయి కాడిపోయే రోజులు వచ్చినాయని ఒక రైతు చెప్పిండు. ఇంకో రైతు అని అంటున్నాడు, అన్నా నాకు 6 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలు ఎండిపోయింది, ఇంకో 4 ఎకరాలు ఇంకో కాడు ఉన్నది, అది కూడా ఇంకో వారంలో ఎండిపోయే పరిస్థితి ఉన్నది.
గందరగోళం ఉన్నది, నా బతుకాగమయ్యే పరిస్థితి వచ్చిందన్న అనే మాట చెప్పిండు. మూడో ఆయన కొద్దిగా పెద్ద ఆసామి పెద్ద సెట్, ఆయన పేరు శ్రీనివాసరెడ్డి. ఆయన అన్నాడు, అన్న కేసీఆర్